Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English, 30 days English challenging course. My dear students, last పార్ట్లలో R1, R2, R3, S1, S2 పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో S3 గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. S3 అంటే ఏంటి? స్టాప్ అంటే ఆగినట్టుగా ఉండాలి ఒక వాక్యము, అందులో భవిష్యత్తును తెలియజేసే పదంగా ఉండాలి. ఆగినట్టుగా ఉండాలి, భవిష్యత్తును సూచించే పదంగా ఉండాలి. అప్పుడు అది S3 వాక్యంగా అర్థం చేసుకోవచ్చు. S3 అన్నప్పుడు ఇంగ్లీష్లో విల్ పెట్టి ప్లస్ ప్రెజెంట్ టెన్స్, మామూలుగా మనం నేర్చుకొని ఉంటాం కదా, ఫ్యూచర్ టెన్స్ అంటారు కదా, అది రాస్తే చాలు. విల్ పెట్టి ప్రెజెంట్ టెన్స్ మాట్లాడితే చాలు. ఇక్కడ ఎస్ కానీ ఇంకోటి కానీ ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, ఈ సూత్రాన్ని పాటిస్తే చాలు. ఓకేనా? సరే, ముందుగా తెలుగు వాక్యాన్ని గమనిద్దాం. తెలుగు వాక్యాలు S3గా ఎలా అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ఇంగ్లీష్ మాటలు ఎట్లా మాట్లాడాలనేది చూద్దాం. నంబర్ 1, నేను రేపు వెళ్తాను. నేను రేపు వెళ్తాను. ఇక్కడ మీరు గమనించండి, వాక్యము ఆగినట్టుగా ఉంది, ఇంకా వెళ్ళలేదు. రేపు వెళ్తాను అంటే ఆగినట్టుగా ఉంది, కాబట్టి ఇది ఎస్, స్టాప్ వాక్యం అంటారు. ఇందులో భాగంగా ఇది రేపటి వాక్యము కాబట్టి భవిష్యత్తు సూచన, కాబట్టి ఇది 3 అని అనుకోవాలి. దీన్ని మనము S3 వాక్యంగా అర్థం చేసుకోవాలి. అలాగే నేను సాయంత్రం మాట్లాడతాను. చూడండి, నేను సాయంత్రం మాట్లాడతాను, ఇప్పుడు కాదు, సాయంత్రం మాట్లాడతాను. అందులో ఆగినట్టుగా ఉంది స్టాపు, ఫ్యూచర్ టెన్స్ 3, సాయంత్రం అంటే ఇక్కడ ఫ్యూచర్ అనమాట. ఓకే, నేను సాయంత్రం మాట్లాడతాను, S3. మేము 2 గంటలకు తింటాము. మేము 2 గంటలకు తింటాము, S3. ఎందుకు S3? 2 గంటలకు తింటామంటే ఇంకా తినలేదు, స్టాపు, అందులో ఫ్యూచర్ భవిష్యత్తు కాబట్టి S3. మేము రాత్రి టీవీ చూస్తాము. రాత్రి, ఇప్పుడు కాదు, రాత్రి టీవీ చూస్తాం. సో ఇంకా చూడలేదు కాబట్టి స్టాపు, అందులో భవిష్యత్తు కాబట్టి 3, S3 వాక్యము. మేము రాత్రి టీవీ చూస్తాము, S3. నీవు రేపు వస్తావు. నీవు రేపు వస్తావు. నీవు రేపు వస్తావు, ఇంకా రాలా, ఎస్, స్టాపు, అందులో భవిష్యత్తు కాబట్టి S3. నీవు రేపు చదువుతావు. చూడవు, నీవు రేపు చదువుతావు, ఈరోజు కాదు, స్టాప్, అందులో ఫ్యూచర్ 3, రేపు చదువుతావు కాబట్టి S3. మీరు ఎల్లుండి రాస్తారు. మీరు ఎల్లుండి రాస్తారు, ఇప్పుడు కాదు, ఎల్లుండి రాస్తారు, S3. ఎందుకు? ఆగినట్టుగా ఉంది, అందులో భవిష్యత్తును సూచిస్తోంది. మీరు ఎల్లుండి రాస్తారు, ఇంకా రాయలే, స్టాపు, ఎప్పుడు రాస్తారు? ఎల్లుండి రాస్తారు కాబట్టి 3. ఆ విధంగా మీరు వచ్చే వారం పని చేస్తారు. మీరు వచ్చే వారం పని చేస్తారు, S3. ఎందుకంటే ఇంకా జరగలేదు, మీరు వచ్చే వారం పని చేస్తారు, ఇంకా పని చేయలే, స్టాప్, అందులో భవిష్యత్తు కాబట్టి S3. అతడు గంట తర్వాత పరిగెత్తుతాడు. అతడు గంట తర్వాత పరిగెత్తుతాడు, S3. ఎందుకు? ఇంకా పరిగెత్తలే, స్టాప్, అందులో భవిష్యత్తు కాబట్టి S3. గంట తర్వాత అన్నాడు కాబట్టి భవిష్యత్తు కాబట్టి S3. అతడు సాయంత్రం ఆడతాడు. చూడండి, అతడు సాయంత్రం ఆడతాడు, ఇప్పుడు కాదు, సాయంత్రం ఆడతాడు, S3. ఆగిన వాక్యము, అందులో భవిష్యత్తు వాక్యము కాబట్టి S3. సో ఈ విధంగా విద్యార్థులు గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 11 నుంచి చూడండి, 11th నుంచి. ఇతడు రేపు పాడతాడు. చూడండి, ఇతడు రేపు పాడతాడు, ఇంకా పాడలే, స్టాప్, ఎస్, అందులో భవిష్యత్తు రేపు కాబట్టి S3. ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడు. ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడు, S3. ఎందుకంటే ఇంకా తాగలే, 10 నిమిషాల తర్వాత, ఈవెన్ 1 నిమిషం తర్వాత అన్నా కూడా అది టైం పెట్టినప్పుడు అది ఫ్యూచర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. మనము 1 నిమిషం తర్వాత అన్నా కూడా అది ఫ్యూచర్ కిందకి వచ్చేస్తుంది, టైం పెట్టినామంటే అది ఫ్యూచర్ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా? ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది. ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది. సో ఇక్కడ ఆమె ఇంకా వంట వండలా, స్టాపు.
అది భవిష్యత్తులో వండుతుంది, అంటే ఒక గంట తర్వాత అనేది కూడా ఇక్కడ భవిష్యత్తే కాబట్టి 3 S3. ఆమె 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది. ఆమె 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది. సో ఆమె ఇంకా ఉతకలా, ఎస్ స్టాప్, అందులో భవిష్యత్తు కాబట్టి S3. 3 గంటలకు అన్నాడు కాబట్టి భవిష్యత్తు కాబట్టి S3. ఈమె రేపు నవ్వుతుంది, ఈరోజు కాదు, రేపు నవ్వుతుందంట కాబట్టి ఆగిన వాక్యము, అందులో భవిష్యత్తు వాక్యము S3. ఈమె రేపు ఏడుస్తుంది, ఈరోజు కాదు, రేపు ఏడుస్తుంది కాబట్టి S3. అది రేపు పరిగెడుతుంది, ఈరోజు కాదు, ఇంకా పరిగెత్తలా, స్టాప్, అందులో భవిష్యత్తు S3. ఇది రేపు పనిచేస్తుంది, ఇది రేపు పనిచేస్తుంది, ఈరోజు కాదు S3. ఇది రేపు పనిచేస్తుంది S3. వారు రేపు ఎగురుతారు, వారు రేపు ఎగురుతారు, ఈరోజు కాదు, రేపు ఎగురుతారు, వాళ్ళు రేపు ఎగురుతారు S3. వీరు రేపు నేర్చుకుంటారు, ఈరోజు కాదు, రేపు నేర్చుకుంటారు S3. ఆగినట్టుగా ఉండాలి, భవిష్యత్తు సూచనగా ఉండాలి. గమనించండి, అన్నీ గమనించండి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, రాముడు ఎల్లుండి తీసుకుంటాడు, రాముడు ఎల్లుండి తీసుకుంటాడు S3. రాముడు ఎల్లుండి తీసుకుంటాడు S3. సీత ఆదివారం ఇస్తుంది, ఈరోజు కాదు ఇచ్చేది, ఆదివారం ఇస్తుందంట, అందులో స్టాపు ఫ్యూచరు, అందుకే S3. చిరంజీవి రేపు నటిస్తాడు, ఈరోజు కాదు, రేపు నటిస్తాడు S3. రాధ రేపు భయపడుతుంది, ఈరోజు కాదు, రేపు భయపడుతుంది S3. పిల్లలు ఆదివారము ఆడుతారు, ఆదివారం ఆడతారు, ఈరోజు కాదు ఆడేది, ఆదివారం రోజు ఆడతారంట S3. సో ఈ విధంగా S3 వాక్యాలు ఈ విధంగా ఉంటాయి, విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చేంజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఒకటేనండి గుర్తుపెట్టుకోండి, S3 వాక్యాలకు ఇప్పుడు ఉదాహరణకు నేను రేపు వెళ్తాను, ఈరోజు కాదు, రేపు వెళ్తాను. ఫస్ట్ నేను అంటే ఐ, నేను అంటే ఐ, నేను రేపు వెళ్తాను, రేపు ఈరోజు కాదండి, రేపు వెళ్తాను. ఐ విల్ గో, విల్ గో అని ఎందుకన్నామంటే సూత్రం ఏమంటే రేపటి విషయంగా మాట్లాడేటప్పుడు వేరే ఏముండకూడదు, విల్లు పెట్టాలి ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి, అంటే ఫ్యూచర్ టెన్స్ మాట్లాడితే చాలు. ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో మనం ఏం నేర్చుకుంటాం, గో, వెంట్, విల్ గో. సో ఇక్కడ విల్ గో వాడుకోవాలి, ఐ విల్ గో టుమారో, అంతేనండి, ఇంకేమొద్దు, అన్నీ కూడా అదే ప్రాసెసే. విల్లు పెట్టాలి, ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి, వెళ్తా ఉండాలి, ఓకేనా. సో ఈ విధంగా మాట్లాడాలి. నేను సాయంత్రం మాట్లాడతాను, చూడండి, నేను సాయంత్రం మాట్లాడతాను, ఐ విల్ టాక్ ఇన్ ద ఈవినింగ్. ఇక్కడ ఇది ఫ్యూచర్ అనమాట, విల్ టాక్ అంటే ఫ్యూచర్, అర్థమైందా. సో విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, ఇదే సూత్రం, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఇస్ ద సూత్రం, అర్థమైందా. మేము 2 గంటలకు తింటాము, వీ విల్ ఈట్ అట్ 2 o'clock, వీ విల్ ఈట్ అట్ 2 o'clock, మేము 2 గంటలకు తింటాము, వీ విల్ ఈట్ అట్ 2 o'clock S3 వాక్యం అనమాట. మేము రాత్రి టీవీ చూస్తాం, రాత్రి టీవీ చూస్తాం, వీ విల్ వాచ్, విల్ వాచ్, we will watch the TV at night, at night, we will watch the TV at night. నీవు రేపు వస్తావు, నీవు రేపు వస్తావు, ఈరోజు కాదు వచ్చేది, రేపు వస్తావు. యూ విల్ కమ్, ఎప్పుడు, టుమారో, యూ విల్ కమ్ టుమారో, నీవు రేపు వస్తావు. నీవు రేపు చదువుతావు, నీవు రేపు చదువుతావు, యూ విల్ రీడ్, ఎప్పుడు, టుమారో, యూ విల్ రీడ్ టుమారో. మీరు ఎల్లుండి రాస్తారు, యూ విల్ రైట్ డే ఆఫ్టర్ టుమారో, యూ విల్ రైట్. అన్ని ఫ్యూచర్ చూడండి, మీరు గమనించండి, అన్ని ఫ్యూచర్ S3 వాక్యాలు అంటారు వీటిని. మీరు వచ్చే వారం పని చేస్తారు, యూ విల్ వర్క్ ద నెక్స్ట్ వీక్, యూ విల్ వర్క్ ద నెక్స్ట్ వీక్. అతడు గంట తర్వాత పరిగెత్తాడు, హీ విల్ రన్ ఆఫ్టర్ 1 hour, హీ విల్ రన్ ఆఫ్టర్ 1 hour. అతడు సాయంత్రం ఆడతాడు, హీ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్, హీ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అన్నీ కూడా మీరు గమనిస్తే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ వాడుతున్నాం. విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S3 ఫ్యూచర్ వాక్యము. ఇతడు రేపు పాడతాడు, హీ విల్ సింగ్ టుమారో, హీ విల్ సింగ్ టుమారో. ఇతడు రేపు పాడతాడు, హీ విల్ సింగ్ టుమారో. ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడు, చూడండి, ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడంట. హీ విల్ డ్రింక్ ఆఫ్టర్ 10 minutes, హీ విల్ డ్రింక్ ఆఫ్టర్ 10 minutes, 10 నిమిషాల తర్వాత తాగుతాడు. ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది, ఆమె 1 గంట తర్వాత వంట వండుతుందంట. షీ విల్ కుక్ ఆఫ్టర్ 1 hour, షీ విల్ కుక్ ఆఫ్టర్ 1 hour. ఆమె గంట తర్వాత వంట వండుతుంది.
ఆమె 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది. ఆమె 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది. షీ విల్ వాష్ ద క్లోత్స్. షీ విల్ వాష్ ద క్లోత్స్ అట్ 3 o'clock. ఆమె 3 గంటల తర్వాత బట్టలు ఉతుకుతుంది. ఈమె రేపు నవ్వుతుంది. ఈమె రేపు నవ్వుతుంది. షీ విల్ లాఫ్ టుమారో. షీ విల్ లాఫ్ టుమారో. ఈమె రేపు నవ్వుతుంది. షీ విల్ లాఫ్ టుమారో. ఈమె రేపు ఏడుస్తుంది. ఈమె రేపు ఏడుస్తుంది. షీ విల్ క్రై టుమారో. షీ విల్ క్రై టుమారో. ఈమె రేపు ఏడుస్తుంది అని. అది రేపు పరిగెడుతుంది. అది రేపు పరిగెడుతుంది. ఇట్ విల్ రన్ టుమారో. ఇట్ విల్ రన్ టుమారో. ఇది లేదా అది అది రేపు పరిగెడుతుంది అంటే ఇట్ విల్ రన్ టుమారో. ఇది రేపు పని చేస్తుంది. ఇది రేపు పని చేస్తుంది, ఈరోజు కాదు, రేపు పని చేస్తుంది. ఇట్ విల్ వర్క్ టుమారో. ఇట్ విల్ వర్క్ టుమారో. ఇది రేపు పని చేస్తుంది. వారు రేపు ఎగురుతారు. వారు రేపు ఎగురుతారు. దే విల్ జంప్. ఎప్పుడు? టుమారో. విల్ జంప్ టుమారో. అర్థమైందా ఫ్రెండ్స్? దే విల్ జంప్ టుమారో. రేపు వాళ్ళు ఎగురుతారు అని. వీరు రేపు నేర్చుకుంటారు. దే విల్ లెర్న్ టుమారో. లేదా వీళ్ళు రేపు నేర్చుకుంటారు. దే విల్ లెర్న్ టుమారో. సో ఇవన్నీ కూడా S3 వాక్యాలే. అన్నీ కూడా S3 వాక్యాలు అనమాట. చాలా ఈజీగా అర్థమైపోద్ది మీకు. రాముడు ఎల్లుండి తీసుకుంటాడు. రాము విల్ టేక్ డే ఆఫ్టర్ టుమారో. రాముడు ఎల్లుండి తీసుకుంటాడు. రాము విల్ టేక్ డే ఆఫ్టర్ టుమారో. సీత ఆదివారం ఇస్తుంది. సీత విల్ గివ్ ఆన్ సండే. సీత విల్ గివ్ ఆన్ సండే. సీత ఆదివారం ఇస్తుంది. సీత విల్ గివ్ ఆన్ సండే. చిరంజీవి రేపు నటిస్తాడు. చిరంజీవి రేపు నటిస్తాడు, ఈరోజు కాదు, రేపు నటిస్తాడు. చిరంజీవి విల్ యాక్ట్ టుమారో. చిరంజీవి విల్ యాక్ట్ టుమారో. రేపు నటిస్తాడు. చిరంజీవి విల్ యాక్ట్ టుమారో. రాధా రేపు భయపడుతుంది. రాధా రేపు భయపడుతుంది, ఈరోజు కాదు, రేపు భయపడుతుంది. రాధా విల్ ఫియర్ టుమారో. రాధా విల్ ఫియర్ టుమారో. పిల్లలు ఆదివారం ఆడతారు. పిల్లలు ఆదివారం ఆడతారంట. చిల్డ్రన్ విల్ ప్లే ఆన్ సండే. చిల్డ్రన్ విల్ ప్లే ఆన్ సండే. పిల్లలు ఆదివారం మీద ఆడతారు. చిల్డ్రన్ విల్ ప్లే ఆన్ సండే. సో ఈ విధంగా విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. S3 వాక్యం అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ వాక్యం అని అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్ లో విల్ పెట్టడం, ప్రెజెంట్ టెన్స్ మాట్లాడడం, విల్ పెట్టడం, ప్రెజెంట్ టెన్స్ మాట్లాడడం, అంతేనండి, ఇంకేం లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి క్లియర్ గా ఒకసారి వినేసేయండి. నేను రేపు వెళ్తాను. ఐ విల్ గో టుమారో. నేను సాయంత్రం మాట్లాడతాను. ఐ విల్ టాక్ ఇన్ ద ఈవినింగ్. మేము 2 గంటలకు తింటాము. వీ విల్ ఈట్ అట్ 2 o'clock. మేము రాత్రి టీవీ చూస్తాము. వీ విల్ వాచ్ ద టీవీ అట్ నైట్. నీవు రేపు వస్తావు. యూ విల్ కమ్ టుమారో. నీవు రేపు చదువుతావు. యూ విల్ రీడ్ టుమారో. మీరు ఎల్లుండి రాస్తారు. యూ విల్ రైట్ డే ఆఫ్టర్ టుమారో. మీరు వచ్చే వారం పనిచేస్తారు. యూ విల్ వర్క్ ద నెక్స్ట్ వీక్. అతడు గంట తర్వాత పరిగెత్తుతాడు. హీ విల్ రన్ ఆఫ్టర్ 1 hour. అతడు సాయంత్రం ఆడతాడు. హీ విల్ ప్లే ఇన్ ద ఈవినింగ్. అలాగే మరికొన్ని. ఇతడు రేపు పాడతాడు. హీ విల్ సింగ్ టుమారో. ఇతడు 10 నిమిషాల తర్వాత తాగుతాడు. హీ విల్ డ్రింక్ ఆఫ్టర్ 10 minutes. ఆమె 1 గంట తర్వాత వంట వండుతుంది. షీ విల్ కుక్ ఆఫ్టర్ 1 hour. ఆమె 3 గంటలకు బట్టలు ఉతుకుతుంది. షీ విల్ వాష్ ద క్లోత్స్ అట్ 3 o'clock. ఈమె రేపు నవ్వుతుంది. షీ విల్ లాఫ్ టుమారో. ఈమె రేపు ఏడుస్తుంది. షీ విల్ క్రై టుమారో. అది రేపు పరిగెడుతుంది. ఇట్ విల్ రన్ టుమారో. ఇది రేపు పని చేస్తుంది. ఇట్ విల్ వర్క్ టుమారో. వారు రేపు ఎగురుతారు. దే విల్ జంప్ టుమారో. వీరు రేపు నేర్చుకుంటారు. దే విల్ లెర్న్ టుమారో. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. రాముడు ఎల్లుండి తీసుకుంటాడు. రాము విల్ టేక్ డే ఆఫ్టర్ టుమారో. సీత ఆదివారం ఇస్తుంది. సీత విల్ గివ్ ఆన్ సండే. చిరంజీవి రేపు నటిస్తాడు. చిరంజీవి విల్ యాక్ట్ టుమారో. రాధా రేపు భయపడుతుంది. రాధా విల్ ఫియర్ టుమారో. పిల్లలు ఆదివారం ఆడతారు. చిల్డ్రన్ విల్ ప్లే ఆన్ సండే. సో ఈ విధంగా విద్యార్థులు మీరు కూడా ఇవే కాకుండా ఇంకా ఎన్నైనా మీ ఇష్టం వచ్చినట్టుగా రాయొచ్చు, చెప్పచ్చు, చదవచ్చు, అన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, స్టాప్ ప్లస్ ఫ్యూచర్ వర్డ్స్ అంటే S3 వాక్యాలు అని అంటారు. విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్ మాట్లాడాలి. ఇక ఇందులో వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎస్సులు గిస్సులు ఏం మాట్లాడకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు వచ్చినా ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఎస్సులు గిస్సులు చెప్పకూడదు. సో ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.